రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితురాల్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆయన ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సోదరిమణి అంజలి హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు బొల్లినేనిలో. అలాగే అక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దీపక్, వీరందరూ కూడా కుటుంబ పరంగా కూడా మంచి సత్సంబంధాలతో ముందుకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ చెప్తా ఉన్న విషయాలు. మరి అన్కాన్షియస్ స్టేజ్లో ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, వైద్యం అందించడం వరకే జరిగింది. తర్వాత ఆవిడ చేతితో రాసుకున్న డైరీ దొరికిన తర్వాత ఆ డైరీలో రాసిన అంశాలు బట్టి ఆవిడికి జరిగిన అన్యాయం, ఎవరు కారకులు అన్నది చాలా స్పష్టంగా పొందుపరచడం వల్ల ఆ ఒక ఎపిసోడ్ మొత్తం అప్పుడు దాకా ఈవిడ అన్కాన్షియస్ అయింది, ఇల్ హెల్త్ అయిందన్న ఆలోచన నుంచి ఇది కాదు, ఈవిడి బలవన్ మరణం పొందడానికి ప్రయత్నం చేశారు, ఈ టోటల్ ఎపిసోడ్ ఒక డాక్టర్ వేధింపు వల్ల జరిగిందన్న దాని మీద అలర్ట్ అయ్యే టైంకి వెంటనే హాస్పిటల్ సైడ్ నుంచి డిపార్ట్మెంట్కి అలర్ట్ చేయడం, మరి డిపార్ట్మెంట్ వారు కూడా తక్షణమే ఏదైతే ఆవిడ రాసిన దాన్ని ఆధారంగా తీసుకొని నిందితుడు ఎవరైతే ఉన్నారో దీపక్ ఆయన పైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం. నిందితుడు దీపక్ ఆయన కుటుంబంతో పరారీలో ఉన్నారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం కూడా నిన్ననే దీపక్ని వాళ్ళ యొక్క ఏదైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయో వాటి నుంచి టెర్మినేట్ చేయడం కూడా జరిగింది. పోలీస్ వారు కూడా అతన్ని గాలిస్తూ ఉన్నారు. అతని యొక్క కాల్ డేటా బట్టి ఎక్కడ ఉన్నారన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు.